పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుబ్రహ్మణ్యం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి వైపు వాయువేగంలో పరిగెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో రామ్మోహన్ నాయుడు గారు పౌర విమానయాన శాఖకి కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆంధ్రప్రదేశ్లో రాబోయేటటువంటి ఎయిర్పోర్ట్లు ఏంటి, వాటి వల్ల ఆంధ్రప్రదేశ్కి జరిగేటటువంటి మేలు, ప్రజలకు జరిగేటటువంటి మంచి గురించి కూడా మాట్లాడడానికి మనతో పాటు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు కేంద్రంలో పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నారు సార్. సో ఈ సమయంలో మన ఆంధ్రప్రదేశ్కి ఆయన ద్వారా జరుగుతున్నటువంటి మేలేంది? ఒకవేళ ఆయన సారథ్యంలో ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెడితే ఎక్కడెక్కడ పెడుతున్నారు, వాటి వల్ల మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఫస్ట్ ఏంటంటే కేంద్రంలో రామ్మోహన్ నాయుడు గారు ఉన్నా, ఇంకొక నాయుడు గారు ఉన్నా, లేదా ఎవరు లేకుండా ఏ మెహతానో చాతానో ఇంకొకలో ఉన్నా కానీ ఓకే జరిగేటువంటి పరిణామాలని అయితే ఎవరు కొత్తగా మార్చేటువంటి ఉండదు. కాకపోతే ఏంటంటే మన రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు ఉంటే మన రాష్ట్రాలపైన ఫోకస్డ్గా ఉంటుంది, కొంచెం పనులు వేగంగా కూడా స్పీడ్గా జరగడానికి అవకాశం ఉంటుంది. సో అది మాత్రమే ఆస్పెక్ట్. అయితే ఆంధ్రప్రదేశ్లో జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అనేటువంటి ప్రణాళిక చాలా కాలంగా డిస్కషన్ జరుగుతుంది. ఓకే, దాన్ని అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఒక 7 విమానాశ్రయాలు, ఇంకా చెప్పాలంటే 6 అనుకుంటున్నారు, బట్ 7 విమానాశ్రయాలు డెవలప్ అవడానికి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంది. వీటిపైన రిపోర్ట్స్, స్టడీస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. వాటిని ఎంత వేగంగా అమల్లోకి తీసుకురావాలి అది ఇప్పుడు టార్గెట్. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మనం చాలా రోజులుగా చాలా సంవత్సరాలుగా మాట్లాడుతున్నాం. వాస్తవానికి ఇప్పటికి 50% పని మాత్రమే కంప్లీట్ అయింది. దాన్ని కూడా 2026 ఎండింగ్ నాటికి కంప్లీట్ చేసి అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లైట్ ఎగరాలి అనేటువంటి టార్గెట్ రీసెంట్గా వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అది ఎలా సాధ్యమైంది అంటే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి. సో ఈ విధంగా రామ్మోహన్ నాయుడు గారు ఉపయోగపడతారన్నమాట రాష్ట్రానికి. మీరన్న ఎయిర్పోర్ట్ల ప్రణాళిక అనేది కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక. ఉడాన్ స్కీమ్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులు ఒకసారి బ్యాక్ డ్రాప్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పని పాట లేదు, ఇవన్నీ ఊరికే అనవసరమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇన్ని ఎయిర్పోర్ట్లు అసలు జిల్లాకో ఎయిర్పోర్ట్ అవసరమా, ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. అవి కూడా అవసరం, ఎందుకంటే దానికి ఒక ప్రాపర్ రూట్ మ్యాప్ ఉంది, ఫీజిబిలిటీ స్టడీ ఉంది. అంటే ఎకనామిక్గా, ఆర్థికంగా అది వైబులా కాదా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా వైబులా కాదా, ఎట్ ద సేమ్ టైం ఎయిర్ ట్రాఫిక్ పరంగా ఇది కంట్రోల్ చేయగలరా లేదా, ఈ అంశాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అబ్జర్వ్ చేసిన తర్వాతే ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి క్లియరెన్స్ వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఏపీ స్టేట్లో నంబర్ 1 ఎయిర్పోర్ట్ అదే. సెకండ్ పొజిషన్లో చూస్తే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అది 2014 తర్వాత ఏ రేంజ్లో పెరిగింది, 2019 తర్వాత ఎలా స్టాగ్నేట్ అయింది, ఇప్పుడు మళ్ళీ పుంజుకునేటువంటి ప్రయత్నాల్లో ఉంది. సో అవి 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్గా మనం చూస్తే తిరుపతి కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇటీవల సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా స్టార్ట్ చేశారు. సో ఇవి 3 చాలా ముఖ్యమైనటువంటివి. ఇవి కాకుండా మధ్యలో మనం చూస్తే కనుక రాజమండ్రి ఎయిర్పోర్ట్, అలానే ఇటు కడపలో ఒక ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది, కర్నూలులో ఒక ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది, ఆల్రెడీ ఉంది. ఇంకొకటి పుట్టపర్తి ఎయిర్పోర్ట్ మనకు అందరూ తెలిసిందే. ఇవి కాకుండా ఇప్పుడు కొత్తగా ప్రతిపాదిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్లు ఏంటంటే భోగాపురంలో అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, నెల్లూరులో దగదర్తి దగ్గర ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆల్రెడీ ఫీజిబిలిటీ స్టడీ కంప్లీట్ అయ్యి వర్క్ ప్రోగ్రెస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదొక ఎయిర్పోర్ట్. పైనుంచి చూస్తే కనుక శ్రీకాకుళంలో మూలపేట దగ్గర కానీ శ్రీకాకుళం టౌన్ దగ్గర కానీ ఒక ఎయిర్పోర్ట్ కోసం ప్రతిపాదనలు ఉన్నాయి. అన్నవరం తుని మధ్యలో ఒక ఎయిర్పోర్ట్ ప్రణాళికలు ఉన్నాయి. ఆల్రెడీ రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది. కాకినాడ దగ్గర అన్నారు, కాకినాడకి రాజమండ్రికి డిస్టెన్స్ తక్కువ అవుతుంది కాబట్టి అన్నవరంకి తునికి మధ్యలో ఒక ప్రణాళిక అవుతుంది. అది అయితే కనుక అదొక ఎయిర్పోర్ట్. ఇటు గుంటూరు అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలో నాగార్జున సాగర్ దగ్గర ఎయిర్పోర్ట్. ఇది 2 కూడా బార్డర్ స్టేట్స్కి అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి ప్రణాళిక. ఇంకోటి కుప్పంలో ఒక ఎయిర్పోర్ట్. ఇది కాకుండా అనంతపురం పుట్టపర్తిలో ఎయిర్పోర్ట్ ఉంది. అనంతపురంలో కూడా ఎయిర్పోర్ట్కి ఇస్తామనేటువంటి మాట కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే ఆ లెక్కను చూస్తే 7 ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని ఏపీ గవర్నమెంట్ ప్రతిపాదనల రూపంలో కేంద్రం ముందర పెట్టింది. కేంద్రం దీన్ని ఆమోదించే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. దీంతో పాటు మన తెలంగాణలో కూడా కొత్తగా 4 ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. తెలంగాణలో ఎయిర్పోర్ట్లు అవసరమా అంటే రాబోయేటువంటి రోజులన్నీ కూడా టైం క్యాలిక్యులేషన్తోనే నడుస్తాయి. డబ్బులు పెద్దగా చూడండి. వేగంగా పనులు జరగాలి అంటే వేగవంతమైనటువంటి ప్రయాణ మార్గాలు, ప్రయాణ సౌకర్యాలు కావాలి. అందుకని కేంద్ర ప్రభుత్వం, మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే 2014 వరకు ఈ దేశంలో ఆపరేషనల్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ల సంఖ్య 74. ఓకే. ఈ 10 ఏళ్లలో 2014 నుంచి 2024 వచ్చేసరికి ఆ ఎయిర్పోర్ట్ల సంఖ్య 157కు పెరిగింది. ఓకే, అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది.
2047 అంటే 100 years విజన్ పెట్టుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉడాన్ స్కీమ్ తీసుకొచ్చేటువంటి క్రమంలో 2047 నాటికి దేశంలో 350 నుంచి 400 విమానాశ్రయాలు నిర్మించాలని టార్గెట్గా పెట్టుకుంది. అంటే మనకు అవసరం లేదు కాబట్టి మిగతా రాష్ట్రాల్లో కట్టుకోండి అని వదిలేస్తామా? కుదరదు కదా. అవును, ఆంధ్రప్రదేశ్ అవసరాలకు తగ్గట్టుగా తెచ్చుకోవాల్సిందే కదా. ఖచ్చితంగా. అందుకనే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యంగా తీసుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఏంటంటే వీటిపైన అంత ఫోకస్ పెట్టలేదు. ఈ ప్రభుత్వం ఏంటంటే ఫీజిబిలిటీస్ని చూడడం ద్వారా ఇది కట్టేదానిలో ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ పార్ట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ భరించడానికి అవకాశం ఉంది, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని ప్రైవేట్ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసేవి స్టేట్ గవర్నమెంట్ తీసుకుంది. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ జిఎంఆర్ గ్రూప్ కడుతుంది. ఆల్రెడీ జిఎంఆర్ గ్రూప్ ఎయిర్పోర్ట్స్ ఆపరేషన్స్ లో సక్సెస్ఫుల్ ప్లేయర్ అన్న విషయం అందరికీ తెలుసు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్ళింది జిఎంఆర్. అలానే ఢిల్లీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కూడా ఆ స్టాండర్డ్స్ లోకి తీసుకొచ్చింది జిఎంఆర్. ఇప్పుడు రేపు భోగాపురంలో కూడా ఆ స్థాయిలో తీసుకొచ్చి జిఎంఆర్ ఇంకా చెప్పాలంటే 7 దేశాల్లో ఎయిర్పోర్ట్స్ నిర్వహిస్తుంది, మన దేశంలో ఒకటే కాదు. కాబట్టి ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంటుంది. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అనే దగ్గర విమానయానం అంటే మనం ఉన్నటువంటి మానసిక స్థితిలో ఏంటంటే అది చాలా ఖరీదైంది అది ఒకప్పుడు సార్ అది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలంటే 2000 నుంచి 3000 రూపాయలు ప్రైవేట్ బస్సులు ఈజీ 2000 నుంచి 3000 రూపాయల టికెట్ తో విమానంలో వెళ్ళిపోవచ్చు మీరు, మీ సమయ ప్రణాళిక కరెక్ట్ గా ఉంటాయి. అదే బస్సులో వెళ్తే కూడా 1000 రూపాయల టికెట్ అవుతుంది. వందే భారత్ లో వెళ్తే కూడా 1600 నుంచి 1700 అవుతుంది. సో ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్స్ చూసి రాబోయేటువంటి రోజుల్లో ప్రయాణ సౌలభ్యం కోసం ప్రజలు ఖచ్చితంగా వేరే అవసరాలను చూస్తారు. కాబట్టి విమానయానం, డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఎమర్జ్ అవుతాయి. 100 కిలోమీటర్స్ రేడియస్లో మ్యాక్సిమం 70 to 100 కిలోమీటర్స్ రేడియస్లో డ్రోన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా రాబోయే రోజుల్లో విపరీతంగా పెరుగుతుంది. విమానాశ్రయాలు పెరగడం వల్ల కార్గో ట్రాన్స్పోర్టేషన్ కూడా విపరీతంగా ఫాస్ట్గా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం పెరిషబుల్ గూడ్స్ ఏవైతే 1-2 రోజుల కంటే ఎక్కువ నిల్వ వాటి కోసం అసలు ఉడాన్ స్కీమ్ ప్రత్యేకంగా డిజైన్ చేసింది. రైతులకు సంబంధించినటువంటి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అన్నింటినీ దేశంలో నలుమూలలకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కనుక ఈ విమానయానాన్ని ఉపయోగించాలి. ఇంకా మనం ట్రైన్లో వేసి పంపించడం అనేది కరెక్ట్ కాదనేటువంటి ఆలోచన. అందుకనే దేశవ్యాప్తంగా విమానాశ్రయాల నిర్మాణానికి, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్కి విపరీతమైనటువంటి ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ఒక 7 ఎయిర్పోర్ట్లు, తెలంగాణలో ఒక 4 ఎయిర్పోర్ట్లు, అదృష్టవశాత్తు మన తెలుగు వ్యక్తి విమానయాన శాఖకి క్యాబినెట్ హోదాలో మంత్రిగా ఉన్నారు కాబట్టి వీలైనంత వేగంగా వాటికి అప్రూవల్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కుప్పం ఎయిర్పోర్ట్కి సంబంధించి, అలానే పల్నాడు ఏరియాలో నాగార్జున సాగర్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఫీజిబిలిటీ స్టడీస్ జరుగుతున్నాయి. సో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత మీరు ఇంకొక విషయం గమనిస్తే గత కొంతకాలంగా ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా క్లీన్ ట్రాన్స్పోర్ట్ పేరుతో వీలైనంత వరకు పొల్యూషన్ తగ్గించేందుకు రెన్యూవబుల్ ఎనర్జీస్ ద్వారా ఎయిర్పోర్ట్స్ నిర్వహణ ఈ ప్రక్రియ మొత్తం కూడా మొదలు పెడుతున్నారు. దాంట్లో మనకు ఏపీలో కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఎయిర్పోర్ట్లకి అదొక అడ్వాంటేజ్. ఇది ఒకసారి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూస్తే కనుక పెద్ద బస్ స్టాండ్ చూసినట్టు ఉంటుంది. ఓకే, పెద్ద బస్ స్టాండ్ చూసినట్టు ఉంటుంది. ఎయిర్పోర్ట్ అనగానే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ ఇమాజినేషన్ లో ఉండాల్సిన అవసరం లేదు. కొంచెం చిన్న ఎయిర్పోర్ట్లు అంటే మనం తిరుపతి ఎయిర్పోర్ట్ ఇవి చూస్తే కూడా అర్థమవుతుంది. ఇంకా కింది స్థాయిలో చూడాలనుకుంటే కానీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ లాంటివి, కర్నూలు ఎయిర్పోర్ట్ లాంటివి చూస్తే పెద్ద బస్ స్టాండ్లు ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. రోజుకు వచ్చేటువంటి ఫ్లైట్లు ఒక 10-15 ఉంటాయి. అది కూడా ఏంటి, ఇటువంటి ఆపరేషన్స్ కోసమే ఉపయోగిస్తారు. వీలైనంత తక్కువ బడ్జెట్లో వెళ్ళేటువంటి ప్రయాణం ఒక యాంగిల్ అయితే, ఎక్కువ బడ్జెట్ సమయాన్ని సేవ్ చేయడం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా విమానయానం రేపు రాబోయేటువంటి రోజుల్లో చాలా విశేషంగా అభివృద్ధి చెందబోతుంది. దేశంలో 400 ఎయిర్పోర్ట్లు వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రతి 100 కిలోమీటర్ల రేడియస్లో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి అనేటువంటి ప్రణాళికను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన రూపంలో చేస్తుంది. అన్ని చోట్ల సాధ్యం కాకపోవచ్చు, కానీ అర్బనైజేషన్ ఎక్కువగా ఉండి, పాపులేషన్ ఎక్కువగా ఉండి, ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేటువంటి ప్రదేశాలను ప్రత్యేకంగా వీటిని గుర్తు. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్లకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. మనం ప్రతిపాదన చేసినంత మాత్రాన ఫీజిబిలిటీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. సో ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో 7 ఎయిర్పోర్ట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక వస్తే హైదరాబాద్లో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ని ఏ స్థాయిలో చూస్తున్నామో, ఈస్ట్ కోస్ట్లో చెన్నై తర్వాత ఈస్ట్ కోస్ట్లో ఆ స్థాయిలో మనం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని చూడబోతున్నాం. చూసే అవకాశం ఆ స్థాయిలో ప్రణాళికలు రెడీ చేశారు. ఆ స్థాయిలో అక్కడ అంటే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. విజయవాడ ఎయిర్పోర్ట్ని కూడా విస్తరిస్తారు. కానీ వైజాగ్ ఎయిర్పోర్ట్కి ఎందుకు అడ్వాంటేజ్ ఉంటుందంటే, చెన్నై ఎయిర్పోర్ట్ డెవలప్ కావడంలో తెలుగు వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంది. సరిహద్దు రాష్ట్రం కావడం వలన చాలామంది ట్రాన్స్పోర్టేషన్ ఇటు అటు స్ప్లిట్ అవుతుంది. రేపు వైజాగ్ నుంచి వస్తే
అటు ఛత్తీస్గఢ్ ఇటు ఒడిషా కూడా ట్రాన్స్పోర్టేషన్ ఫీజిబిలిటీ చాలా ఎక్కువ పెరుగుతుంది. అవును. సో ఈస్ట్ సైడ్ అంటే ఆగ్నేయ ఆసియా దేశాలు అని చెప్పని అంటున్నాం కదా. అవును. సో ఆ దేశాలకి ట్రాన్స్పోర్ట్కి యాక్సెసిబిలిటీ వైజాగ్ నుంచి బాగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో అది దేశవ్యాప్తంగా, కోల్కతా ఎక్కడో మూలన ఉంది, కోల్కతాకు ఉండేటువంటి యాక్సెసిబిలిటీ తక్కువ, కానీ కోస్టల్ పార్ట్లో చెన్నై తర్వాత వైజాగ్కి ఆ యాక్సెసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రణాళికల ప్రకారం ఐటీ కానీ, ఫార్మా కానీ, మెడిటెక్ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ అయితే కనుక అక్కడ యాక్సెసిబిలిటీ వైజాగ్ బాగుంటుంది, విపరీతంగా పెరుగుతుంది. సో రాబోయే రోజుల్లో వైజాగ్ ఎయిర్పోర్ట్ను మనం ఆ స్థాయిలో చూడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విజయవాడ ఎయిర్పోర్ట్ కంటే కూడా వైజాగ్ ఎయిర్పోర్ట్ ఆ స్థాయిలో చూడడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి అమరావతిలో కూడా ఎయిర్పోర్ట్ ప్రతిపాదన ఒకటి ఉంది, గత ప్రభుత్వ హయాంలో చేశారు. దాని గన్నవరం ఎయిర్పోర్ట్ ఎలా ఉందో ఇప్పుడు మనం బేగంపేట ఎయిర్పోర్ట్, నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ఎలా చూస్తున్నామో ఆ స్థాయిలో ఫ్యూచర్లో ఒక 10 ఏళ్ల తర్వాత, ఎందుకంటే 2047 ప్రణాళిక అయినప్పుడు ఒక 10 ఏళ్ల తర్వాత ఇక్కడ పెరిగేటువంటి యాక్టివిటీని బట్టి మరొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అక్కడ వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అవును. అంటే సార్ ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్లు రావడం అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక పక్క అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇండస్ట్రియలైజేషన్ కొంచెం పెంచుతూ ఎన్నో కంపెనీలు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్లు తీసుకురావడం వల్ల ఈ ఇండస్ట్రీస్కి ఏదైనా ఉపయోగపడే అవకాశం ఉందా? వాటికి ఇటుకి లింక్ పెట్టి ఏదైనా చూడొచ్చా? ఖచ్చితంగా యాక్సెసిబిలిటీ అనేది ఎప్పుడైనా కానీ రవాణా సౌకర్యాలు ఎక్కువ ఉన్న ప్రాంతంలోనే అభివృద్ధి అనేది జరుగుతుంది. అవును. కనీస వసతులు కల్పించడం అక్కడ ప్రభుత్వాల బాధ్యత. అంటే కనీస వసతులు అంటే మంచినీళ్ళు, విద్యుత్తు, డ్రైనేజీ వ్యవస్థలు, మంచి ఉండగలిగేటువంటి మంచి హోటల్స్, అట్ ద సేమ్ టైం వచ్చిపోవడానికి కూడా యాక్సెసిబిలిటీ ఉండాలంటే రవాణా కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి ఒక శాపం ఉంది, అలానే ఒక వరం కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నైసర్గిక స్వరూపాన్ని చూస్తే కనుక ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 970 కిలోమీటర్ల పైగా సముద్ర తీరం ఉంది. అది అడ్వాంటేజ్ చేసుకోవాల్సినటువంటి అంశం. రాష్ట్ర నైసర్గిక స్వరూపాన్ని మనం చూస్తే కనుక తెలంగాణ లాగా ఒక రౌండ్ షేప్ సెంట్రల్లీ లొకేటెడ్ క్యాపిటల్ అని చెప్పుకోవడానికి అవకాశాలు చాలా తక్కువ. ఉన్నంతలో మధ్యస్థంగా కనబడేది అమరావతి ప్రాంతమే, కానీ ఆ కోసం ఒక ప్రాంతం ఉంది, ఈ కోసం ఒక ప్రాంతం ఉంది. వీటన్నిటిని కూడా ఇంటర్ కనెక్టివిటీ చేయాలంటే రోడ్డు ట్రాన్స్పోర్టేషన్, రైల్ ట్రాన్స్పోర్టేషన్ కంటే కూడా ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ముఖ్యమైనది. అందుకనే తెలంగాణ కంటే ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్మెంట్లో ఆంధ్రప్రదేశ్కి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది, అడ్వాంటేజ్ కూడా ఎక్కువ. అది ఈజీగా ఇప్పుడు ఉదాహరణకి హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి వైజాగ్ వెళ్ళాలంటే ఫ్లైట్ ప్రిఫర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే రోడ్ ట్రాన్స్పోర్టేషన్ డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా హెవీ రష్ దీంతో కూడినటువంటి అంశం ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏమి ప్రిఫర్ చేస్తారు? ఎయిర్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేస్తారు. సో ఆంధ్రప్రదేశ్లో కూడా అలా పొడవుగా ఉన్నటువంటి స్వరూపం వలన ఎయిర్ ట్రాఫిక్కి ఎక్కువ అవకాశాలు దాన్ని కరెక్ట్గా వినియోగించుకోగలిగితే, ఎందుకంటే ప్రజల ఆర్థిక సామర్థ్యం ఆ స్థాయికి పెంచగలిగితే తలసరి ఆదాయం కానీ, జీవన స్థితిగతుల ప్రమాణాలు కానీ, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనుక పెరిగితే ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి వైజాగ్ వెళ్ళి పని చూసుకొని సాయంత్రం ఫ్లైట్కి విజయవాడ వచ్చే పరిస్థితి ఉంటుంది. లేదా వైజాగ్ నుంచి బయలుదేరి విజయవాడ వచ్చి పని చూసుకుని, ఎందుకంటే అమరావతిలో ఉంటారు కాబట్టి అమరావతి పని చూసుకుని మళ్ళీ వెళ్ళిపోయేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. అదే మీరు రోడ్ ట్రాన్స్పోర్టు, రైల్ ట్రాన్స్పోర్ట్ చూస్తే కనీసం 5-6 గంటల నుంచి 8 గంటల వరకు సమయం పట్టేటువంటి పడుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇవే కాకుండా చాలా ప్రణాళికలు, హై స్పీడ్ ట్రైన్లు వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుని కూర్చుని ఉంది. ఇప్పుడు 2034-35 నాటికి దేశంలో హై స్పీడ్ ట్రైన్లు నడవాలని, ట్యూబ్ ట్రైన్లు నడవాలని. సో ట్రాన్స్పోర్టేషన్ రెవల్యూషన్లో భారతదేశం 199% వెనకబడి ఉంది. బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి రైల్వే వ్యవస్థనే ఇప్పటికీ నమ్ముకుని, అంటే గత 20 ఏళ్ల వరకు, అట్లీస్ట్ 20 ఏళ్ల క్రితం వరకు చూస్తే కూడా దాన్నే నమ్ముకుని ఉన్నాం. రహదారి వ్యవస్థను చూస్తే ఒక 30 ఏళ్ల వరకు, అంటే ఒక రకంగా 1999 తర్వాత వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చినాక నేషనల్ హైవేస్ని డెవలప్ చేసేటువంటి ప్రాజెక్టును టేకప్ చేసే వరకు మనం బ్రిటిష్ వాళ్ళు వేసినటువంటి వ్యవస్థనే కాస్తో కోస్తో విస్తరించుకొని నడిపించని తప్పితే ప్రపంచం మొత్తం మారుతున్నటువంటి తీరుకు తగ్గట్టుగా మనం ప్రయాణం చేయలేదు. ఇప్పుడు మనం ఆ దిశగా ఆలోచిస్తున్నాం. అందుకే విజయవాడకి మెట్రో రైలు కావాలి, విశాఖకి మెట్రో రైలు కావాలి, ఫ్యూచర్లో తిరుపతికి మెట్రో రైలు కావాలి, కర్నూలు ఓర్వకల్కి మెట్రో రైలు కావాలి. రాబోయేటువంటి రోజుల్లో ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కారిడార్స్. సో అక్కడ మానవ వనరులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, సహజ వనరులు ఉన్నాయి. వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి రవాణా వ్యవస్థలు కూడా రావాల్సిన అవసరం. సో ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు మీరు చూసినారంటే ఆంధ్రప్రదేశ్లో సార్ పర్యాటకంగా కూడా, అంటే ఆధ్యాత్మికంగా చూసినా కానీ పర్యాటకంగా చూసినా కానీ ఈ ఎయిర్ ట్రాన్స్పోర్ట్కి ఎలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు? ఖచ్చితంగా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ పెరిగితే ఆ అవకాశాలు కూడా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. టూరిజం సర్క్యూట్స్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చింది.
గోదావరి బెల్ట్ని ఒక రకంగా, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఒక రకంగా, రాయలసీమలో గండికోట ప్రాంతాన్ని ఒక రకంగా, తిరుపతి లాంటి పిలిగ్రిమేజ్ సెంటర్స్ని ఒక అసలు ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది బహుశా గత 60 ఏళ్లలో జరిగింది చాలా తక్కువ. సమైక్య రాష్ట్రంలో కూడా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ టూరిజం పరంగా. ఎందుకంటే హైదరాబాద్ను ఫోకస్ చేసుకుని మిగతా ప్రదేశాలన్నీ కూడా నెగ్లెక్ట్ చేసిన పరిస్థితి ఉండింది. అక్కడ పుష్కలంగా సహజ వనరులు ఉన్నప్పటికీ కూడా సరైన వనరులు లేకపోవడం వలన యాక్సెసిబిలిటీ లేకుండా పోయింది. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ యాక్సెసిబిలిటీ అనేది పెరిగితే రాబోయేటువంటి రోజుల్లో టూరిజం సర్క్యూట్స్ డెవలప్మెంట్స్, సరైనటువంటి వనరులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 29 5-స్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో టూరిజం పాలసీలో భాగంగా, టూరిజం డెవలప్మెంట్లో భాగంగా ఒక కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశంగా పెట్టుకుని దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి తాజ్ గ్రూప్ లాంటి సంస్థలు కూడా ఏపీలో హోటల్స్ కట్టడం. ఒక విశాఖ ప్రాంతంలో 7 5-స్టార్ హోటల్స్ కొత్త ప్రపోజల్స్ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి. అమరావతి ప్రాంతంలో 5 కన్స్ట్రక్షన్ చేయడానికి, 5-స్టార్ హోటల్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒబెరాయ్ గ్రూప్ దగ్గర నుంచి, తాజ్ గ్రూప్ దగ్గర నుంచి అనేక ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నాయి. అలానే శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి రాయలసీమ శివారు ప్రాంతం వరకు కూడా చాలా ప్రదేశాలని, పిలిగ్రిమ్ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి ప్రదేశాలని, టూరిజం కాంపోనెంట్స్ విషయంలో ఆ యాక్సెసిబిలిటీ ఉండేటువంటి ప్రదేశాలకి సంబంధించి హోటల్స్ నిర్మాణానికి సిద్ధం. అంటే హాస్పిటాలిటీ, ట్రాన్స్పోర్టేషన్ ఇవి రెండు వస్తే ఆటోమేటిక్గా రెవెన్యూ జనరేషన్, అంటే ఎకనామిక్ యాక్టివిటీ అనేది జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎయిర్ ట్రాఫిక్ పెరగడం, ఎయిర్పోర్ట్స్ పెరగడం అనేది కేవలం అది సంపన్నుల వర్గాలకు సంబంధించినదే కాదు, సామాన్యుడు కూడా ఈరోజు ఎయిర్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళేటువంటి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఆ యాక్సెసిబిలిటీ తీసుకురావాలి. ధరల నియంత్రణ కానీ, సామాన్యుడికి అందుబాటులో తెచ్చేటువంటి క్రమంలో అనుసరించాల్సినటువంటి విధానాలు కానీ అది ప్రభుత్వాల బాధ్యత. వనరులు ఏర్పాటు చేయకుండా దానికి ఎవరు వెళ్తారో ఆ స్థాయిలో ఎంతమంది ఉండాలంటే అది కష్టం. కరెక్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్కి పౌర విమాన పరిస్థితులు కానీ పెరిగినాయంటే, ప్రత్యేకించి ఎయిర్ ట్రాఫిక్, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ పెరిగిందంటే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పరంగా కానీ, తర్వాత పర్యాటకంగా కానీ, లేదా ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్కి కానీ, ఇంకా కొన్ని గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి కానీ అన్ని రకాలుగా అభివృద్ధి దిశలో అడుగులేస్తున్న ఈ సమయంలో ఈ ఎయిర్పోర్ట్లు రావడం వల్ల దానికి కొంచెం కాంప్లిమెంట్గా ఉంటుందని చెప్తున్నారు. అదే కాకుండా మన రాష్ట్రానికి సంబంధించిన రామ్మోహన్ నాయుడు గారు అక్కడ ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్గా చేస్తే ఇప్పుడు వెళ్తున్న స్పీడ్కి అన్ని రకాలుగా ఈ ఎయిర్పోర్ట్లు, వాటి రవాణా వ్యవస్థ ఉపయోగపడుతుందని చెప్పేసి కేశవ్ గారు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.